హలో ఎవ్రీవన్. ఈరోజు మనము లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్టరీస్ని సబ్ డైరెక్టరీస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి అంటే, ఒక ఎంటీ డైరెక్టరీని క్రియేట్ చేయాలి అంటే ఎంకేడిఐఆర్ అని చెప్పి ఇవ్వండి. ఎంకేడిఐఆర్ అని చెప్పి ఇచ్చి ఒక డైరెక్టరీ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ dir1 అని చెప్పిస్తున్నా. ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే ఇప్పుడు మనము ఒక ఎంటీ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎంటీ డైరెక్టరీ క్రియేట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ls కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ dir1 అంటే ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయ్యింది, అది ఎంటీ డైరెక్టరీ. ఈ ఎంకేడిఆర్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక సింగిల్ ఎంటీ డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ డైరెక్టరీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంకేడిఆర్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర d1 d2 d3 నేను ఇక్కడ 3 ఎంటీ డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తున్నా. d1 d2 d3. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఈ డైరెక్టరీస్ అనేది క్రియేట్ అయినాయి. మనం ఎలా చెక్ చేసుకోవాలి? ls కమాండ్ యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ d1 d2 d3 డైరెక్టరీస్ క్రియేట్ అయినాయి. ఓకే, ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ డైరెక్టరీస్ని ఎలా క్రియేట్ చేయాలో బై యూజింగ్ ఎంకేడిఆర్ కమాండ్. ఇప్పుడు మనం ఎంటీ డైరెక్టరీని ఎలా డిలీట్ చేయాలి? మీరు ఇక్కడ rm మీన్స్ రిమూవ్, dir మీన్స్ డైరెక్టరీ, రిమూవ్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను dir1 అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే నాకు ఇక్కడ dir1 అనే డైరెక్టరీ సక్సెస్ఫుల్గా రిమూవ్ అయ్యింది. ఇది రిమూవ్ అయ్యిందా లేదని తెలుసుకోవడం దానికోసం మీరు ఇక్కడ ls కమాండ్ ఇవ్వండి. ఇప్పుడు మీకు ఇక్కడ dir1 అనే డైరెక్టరీ లేదు. మీరు అదే విధంగా మల్టిపుల్ ఎంటీ డైరెక్టరీస్ని మీరు ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, ఐ మీన్ రిమూవ్ చేసుకోవచ్చు. సేమ్ కమాండ్ rmdir దెన్ d1 అండ్ d2. ఇప్పుడు నేను ఇక్కడ 2 డైరెక్టరీస్ని డిలీట్ చేస్తున్నాను. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ d1 అండ్ d2 అనే డైరెక్టరీస్ సక్సెస్ఫుల్గా రిమూవ్ అయినాయి. మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఇక్కడ ls కమాండ్ ఇవ్వండి ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ షోయింగ్ d1 d2, ఎందుకు మనము సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాము. ఓకే, మీరు ఇప్పుడు హెడెన్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలా? మీరు ఇక్కడ mkdir అని చెప్పి ఇచ్చేసి ఎప్పుడైతే మీరు డాట్ ఇస్తారో ఈ డాట్ ఏం చేస్తుంది అంటే హెడెన్. ఇప్పుడు మనము mkdir కమాండ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది హెడెన్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాము. నేను ఇక్కడ డైరెక్టరీ నేమ్ వచ్చేసరికి ఏమి ఇస్తున్నాను అంటే యూనిక్స్ అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే నాకు సక్సెస్ఫుల్గా హెడెన్ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. దట్ ఈస్ ఎ యూనిక్స్ అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా తెలుసుకుంటారు దాన్ని? ఇప్పుడు మీరు ls కమాండ్ ఇస్తే ఇప్పుడు మీకు ఇక్కడ యూనిక్స్ అని చెప్పి డైరెక్టరీ ఏమైనా చూపిస్తుంది అంటే నో, ఇట్ ఈస్ నాట్ షోయింగ్. మనం హెడెన్ డైరెక్టరీస్ కానీ హెడెన్ ఫైల్స్ కానీ మనం ఎలా తెలుసుకుంటాము అంటే ls స్పేస్
ఐఫాన్ ఏ ఏ ఇస్తేనా మీరు ఇక్కడ హెడ్ అండ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో మీకు ఇక్కడ డాట్ యూనిక్స్ అని చెప్పి ఉంది. ఇప్పుడు మీరు హెడ్ అండ్ డైరెక్టరీ ఎలా రిలీజ్ చేస్తారు? సేమ్ కమాండ్ rmdir దెన్ డాట్. సో యూనిక్స్ అని చెప్పి ఇవ్వగానే మనకి ఏమవుతుంది అంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ls స్పేస్ -a ఇస్తే మనకి ఇక్కడ హెడ్ అండ్ డైరెక్టరీ అనేది చూపించలేదు. ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ డైరెక్టరీలోకి మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ mkdir అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ msme అని చెప్పి ఇస్తున్నా, అంటే ఒక డైరెక్టరీ నేమ్. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా msme అని చెప్పి క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేను ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మీరు cd మీన్ చేంజ్ ద డైరెక్టరీ. మనం ఏ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము, msme అని చెప్పి చెప్తున్నాను. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఇక్కడ msme అనే డైరెక్టరీలో ఉన్నారు. మీరు కావాలనుకుంటే pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాము /msmeలో ఉన్నాము. ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తా, దట్టు ఎంటీ డైరెక్టరీ. mkdir అని చెప్పి చేసి ఇక్కడ యూనిక్స్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నా. ఈ డైరెక్టరీ క్రియేట్ అయ్యిందా లేదా అని తెలుసుకున్న దానికోసం ls కమాండ్ ఇవ్వండి. ఇక్కడ మీకు యూనిక్స్ అనే డైరెక్టరీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది. అది ఎంటీ డైరెక్టరీ మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ mkdir అని చెప్పి ఇచ్చేసి ఒక పేరెంట్ డైరెక్టరీ, దాని కింద ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -p అంటే పేరెంట్ డైరెక్టరీ. పేరెంట్ డైరెక్టరీ ఏమంటున్నా నేను ఇక్కడ, సో లైనెక్స్ అని చెప్పి ఇస్తున్నా. సో ఈ లైనెక్స్ కింద నాకు ఏం కావాలి అంటే, సో విండోస్ అనే ఒక డైరెక్టరీ కావాలా. ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే మీకు ఇక్కడ లైనెక్స్ డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఈ లైనెక్స్ డైరెక్టరీ కింద మనకు విండోస్ అనే డైరెక్టరీ కూడా ఉంది. అది మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఇక్కడ మీరు ls స్పేస్ -r అని ఇచ్చేసి సో లైనెక్స్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇస్తే మీకు ఇక్కడ లైనెక్స్ కింద విండోస్ అనే ఒక డైరెక్టరీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ డైరెక్టరీ ఎంటీ కాదు. నేనేం చెప్పినాను, rmdir కమాండ్ యూజ్ చేసుకొని వీ కెన్ డిలీట్ ఏ ఎంటీ డైరెక్టరీ. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా, ఏమైనా ట్రై చేస్తున్నాను అంటే rmdir అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ లైనెక్స్ అని చెప్పి ఇవ్వగానే ఇది ఏమంటుంది అంటే ఇక్కడ ఫెయిల్ టు రిమూవ్ లైనెక్స్ డైరెక్టరీ బికాస్ ఆఫ్ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంటీ. ఓకే, నాకు ఈ డైరెక్టరీలో ఏ డైరెక్టరీలో ఈ msme డైరెక్టరీలో నాకు ఎంటీ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయి అని మీరు ఎలా తెలుసుకుంటారు అంటే మీరు అప్పుడు ఫైండ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్ అని చెప్పి ఇచ్చేసి ఓకే
ఇక్కడ నేను ఇప్పుడు నాకు ఏం కావాలి, నాకు ఇక్కడ ఎంటీ డైరెక్టరీస్ కావాలా, కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ఎంటీ అని చెప్పి యూజ్ చేసాం. నాకు టైప్ వచ్చేసరికి నాకు ఏ టైప్ ఆఫ్ డైరెక్టరీస్ కావాలి అంటే నాకు ఎంటీ డైరెక్టరీస్ కావాలా, కాబట్టి డి మీన్స్ డైరెక్టరీస్ అన్న. దెన్ ఎంటర్. ఇప్పుడు నాకు ఇక్కడ నాకు వచ్చేసరికి ఎంటీ డైరెక్టరీస్ వచ్చేసరికి యూనిక్స్. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకే. సో నేను ఇక్కడ ఎంటీ డైరెక్టరీని మనం రిమూవ్ చేయాలంటే ఆర్ఎండిఆర్ పర్ఫెక్ట్. సో లైనెక్స్ అని చెప్పి ఇచ్చేస్తే సారీ యూనిక్స్ అని చెప్పి ఇచ్చేస్తే నాకు ఇక్కడ సక్సెస్ఫుల్ గా రిమూవ్ అయ్యింది. అదే నేను ఇక్కడ అదే నేను ఇక్కడ లైనెక్స్ ని కూడా రిమూవ్ చేయాలి అంటే ఆర్ఎం అని చెప్పి కమాండ్ యూజ్ చేసుకోండి. అంటే రిమూవ్. ఈ ఆర్ఎం అనే కమాండ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనము ఈ ఆర్ఎం అనే కమాండ్ ని యూజ్ చేసుకొని ఎంటీ డైరెక్టరీస్ కాకుండా కంటెంట్ ఉన్న డైరెక్టరీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ కింద సబ్ డైరెక్టరీస్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయొచ్చు. ఐఫాన్ ఎఫ్ మీన్స్ ఫోర్సబుల్ అన్నమాట. ఏ డైరెక్టరీ, నేను ఇక్కడ లైనెక్స్ అని చెప్పి ఇస్తున్నాను. దెన్ ఎంటర్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇక్కడ మనకు ఆర్ఎం స్పేస్ ఐఫాన్, మీరు ఇక్కడ ఎఫ్ తో పాటు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆర్ అని ఇవ్వండి, దెన్ ఎంటర్ అని ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఏమంటుంది, ఇక్కడ మీరు ఫస్ట్ లైనక్స్ డైరెక్టరీని మీరు ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నో ఇచ్చాను. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే లైనక్స్ డైరెక్టరీ ఉంది. మీరు ఇక్కడ ఆర్ఎం ఐఫాన్ ఆర్ఎఫ్ అన్నమాట. అంటే రికర్సివ్ గా నేను ఏం చేయాలి అంటే నేను డిలీట్ చేయాలా విత్ ఫోర్స్ఫుల్ అన్నమాట. దాని డైరెక్టరీ నేమ్ ఏమని చెప్తున్నా నేను ఇక్కడ, డైరెక్టరీ నేమ్ వచ్చేసరికి సో లైనక్స్ అని చెప్పి చెప్తున్నాను. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇస్తే ఈ లైనక్స్ అనే డైరెక్టరీ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఈ డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా. ఎగ్జిట్ అయిపోవాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్, దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఈ ఈ ఈ డైరెక్టరీ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయినారు. మళ్ళీ మీరు ఆ డైరెక్టరీలోకి రావాలి అంటే సిడి స్పేస్ ఎంఎస్ఎంఈ అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. ఓకే. సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఎంటీ డైరెక్టరీని ఏ విధంగా డిలీట్ చేయాలి, అదే విధంగా ఒక హెడెన్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి, ఒక హెడెన్ డైరెక్టరీని ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మల్టిపుల్ ఎంటీ డైరెక్టరీస్ ని క్రియేట్ చేయాలా. ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ A1 A2 A3 అదేవిధంగా A4 ఏ విధంగా A5 అని చెప్పి రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, మీకు ఇక్కడ ఎంకేడిఆర్ అని చెప్పి ఇచ్చేసి నాకు డైరెక్టరీ A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10 అని చెప్పి క్రియేట్ అవ్వాలి. అప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ తీసుకొని 1 నుంచి 10 వరకు క్రియేట్ అవ్వాలా. దెన్ క్లోజ్ బ్రాకెట్, దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ A1 A10 ఓకేనా, ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఎంటీ డైరెక్టరీసే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నాకు A5 నుంచి
A5 నుంచి A10 వరకు నాకు ఇక్కడ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే A6 నుంచి A10 వరకు నేను ఎంటీ డైరెక్టరీస్ని రిమూవ్ చేయాలా? RMDIR ఓకేనా? ఏ అనే డైరెక్టరీ ఎక్కడి నుంచి? సో 6 నుంచి ఒక 10 వరకు మనకి ఇక్కడ డిలీట్ చేయాలా? దెన్ ఎంటర్. సో మీకు ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఇక్కడ ఏబిసి అనేది ఒక మెయిన్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ కింద నాకు ఏం కావాలా? ఏ కావాలా, బి కావాలా, సి కావాలా. అండ్ అగైన్ నాకు ఈ డైరెక్టరీ కింద ఏదైతే ఉందో నాకు ఈ డైరెక్టరీ కింద నాకు ఏం కావాలి అంటే నాకు వచ్చేసరికి సో A1 అండ్ A2 అండ్ బి కింద B1 అండ్ B2, సి కింద C1 అండ్ C2. అంటే మనకి మెయిన్ డైరెక్టరీ వచ్చేసరికి ఏబిసి. ఇప్పుడు మనం ఏబిసి అనే డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తాం? మనము ఏబిసి అనే డైరెక్టరీని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే మనం ఎంకేడిఆర్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఎంకేడిఆర్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో ఈ ఎంకేడిఆర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏబిసి అని చెప్పి డైరెక్టరీ ఇస్తాను. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఇక్కడ ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలంటే సిడి స్పేస్ ఎంకేడిఆర్ సారీ ఏబిసి అని చెప్పి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనము ఏబిసి అనే డైరెక్టరీలో ఉన్నాము. ఇక్కడ మళ్ళీ మనకి ఏం కావాలి? ఇక్కడ ఏబిసి అనే డైరెక్టరీలో మనకి ఎన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయాలండి? ఇక్కడ ఎంకేడిఆర్ ఏబిసి అని చెప్పి 3 డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఏబిసి అనే డైరెక్టరీలో ఉన్నాను. ఏబిసి కింద ఏ బిసి ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఏ కిందకి అంటే ఏ లేక ఎంటర్ అయ్యి ఏ లేక ఎంటర్ అవ్వాలంటే సిడి స్పేస్ ఏ, మళ్ళీ నేను ఏ లేక ఎంటర్ అయ్యి దాని తర్వాత నేను ఏం చేయాలా? ఎంకేడిఆర్ A1 అండ్ A2 అని చెప్పి ఇవ్వాలి. మళ్ళీ ఈ ఈ ఏ ఏ డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఏ కమాండ్ ఇవ్వాలా? మళ్ళీ మీరు ఇక్కడ సిడి స్పేస్ డాట్ డాట్ ఈ కమాండ్ ఇవ్వాలి. ఇచ్చేసి మళ్ళీ నేను దేనిలోకి ఎంటర్ అవ్వాలి? సో నేను వచ్చేసరికి సిడి స్పేస్ బి అనే డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలా? బి కింద మళ్ళీ నేను ఏం క్రియేట్ చేయాలి? ఎంకేడిఆర్ B1 B2 అని చెప్పి క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలా? ఈ బి ఆ బి డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో బి డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ దెన్ ఎంటర్. మరి నేనేం చేయాలా? సిడి స్పేస్ సి అనే డైరెక్టరీలోకి వచ్చేయాలా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ సి అనే డైరెక్టరీలోకి వచ్చిన తర్వాత ఎంకేడిఆర్ ఒక C1 C2 అని చెప్పి క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను? ఇక్కడ సో సి డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు సి నుంచి నాకు డైరెక్ట్గా ఏబిసిలోకి రావాలి అంటే మీరు ఇక్కడ సిడి స్పేస్ డాట్ డాట్ అని చెప్పి ఇచ్చేసి ఓకేనా. సో అగైన్ ఇప్పుడు మీరు ఏమన్నారు? మీరు ఇక్కడ సి డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు ఏబిసి అనే డైరెక్టరీలో ఉంటారు. ఏబిసి నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఫార్వర్డ్ స్లాష్ అగైన్ డాట్ డాట్ అంటే 2 లెవెల్ బ్యాక్ అన్నమాట. మనకి ఇక్కడ ఏబిసి అని చెప్పి డైరెక్ట్లీ క్రియేట్ చేసాం. ఏబిసిలోకి ఎంటర్ అయ్యాము. దాని తర్వాత నేనేమంటున్నాను అంటే మీకు ఇక్కడ మళ్ళీ ఏబిసి కింద మనకి ఇక్కడ ఏ బిసి అని చెప్పి 3 ఎంటీ డైరెక్టరీస్ క్రియేట్ చేసాము.
దాని తర్వాత ఏలోకి ఎంటర్ అయ్యి A1 A2 క్రియేట్ చేస్తాము. మరి తర్వాత ఏ డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము ఇక్కడ. మళ్ళీ మనము బి డైరెక్టరీలోకి ఎంటర్ అవుతున్నాము. దాని తర్వాత B1 B2 అని చెప్పి క్రియేట్ చేస్తున్నాము. సో దాని తర్వాత మనము బి నుంచి ఎగ్జిట్ అయిపోయి మన సిలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ. సో సి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే సి సిలో నుంచి మళ్ళీ C1 C2 అని చెప్పి క్రియేట్ చేస్తాను. నాకు సి నుంచి ఎగ్జిట్ అయిపోవాలా, అదే విధంగా ఏబిసి డైరెక్టరీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ డాట్ డాట్ అని చెప్పి ఇచ్చినాను. అప్పుడు నేను సి నుంచి అదే విధంగా ఏబిసి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఒక దీని యొక్క పేరెంట్ డైరెక్టరీలోకి డైరెక్ట్ గా మనము వచ్చేస్తాం. ఓకే, ఇది మనం ఒక్కసారి నేను ఏం చేస్తానంటే మీకు ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను. ఒక్కసారిగా మీకు ఏం చేస్తానంటే ప్రాక్టికల్ గా మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఏమని చెప్తున్నా నేను మీకు ఇక్కడ, సారీ, సి నేను ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఎంఎస్ఎంఈ అనే డైరెక్టరీలోకి వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ సిడి స్పేస్ ఎంఎస్ఎంఈ అని చెప్పి ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎంకేడిఐఆర్ ఏబిసి అని చెప్పి డైరెక్టరీ చేసినాను. ఫస్ట్ నేను ఇక్కడ ఎంఎస్ఎంఈ డైరెక్టరీలో ఉన్నాను. ఫస్ట్ మనము ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నామో తెలుసుకోవాలి. కాబట్టి పిడబ్ల్యూడి అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం దేంట్లో వర్క్ చేస్తున్నామండి, ఇక్కడ ఎంఎస్ఎంఈలో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, నాకు ఇక్కడ సో నాకు వచ్చేసరికి ఎంకేడిఐఆర్ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని చెప్పి డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఇక్కడ ఏబిసి అని డైరెక్టరీ క్రియేట్ అయ్యింది, ఉందా మీకు ఇక్కడ? నేనేం చేయాలి, ఏబిసి కింద నేను ఇక్కడ ఏబిసి, మళ్ళీ నేనేం చేయాలి ఇక్కడ సిడి స్పేస్ దెన్ ఏబిసి అని చెప్పి ఇచ్చేసి ఎంట్రీ ఇవ్వండి. అంటే ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, మనం ఇక్కడ ఏబిసి అనే డైరెక్టరీలో ఉన్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంకేడిఆర్ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మీరు ఏబిసి అనే డైరెక్టరీ కింద ఏ క్రియేట్ చేశారు, బి క్రియేట్ చేశారు, సి కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయాలి, ఏ కింద ఐ హావ్ టు క్రియేట్ A1 A2. మరి నేను ఇక్కడ సిడి స్పేస్ ఏ అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంకేడిఆర్ A1 దెన్ A2 అని చెప్పి ఇవ్వండి, దెన్ ఎంటర్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నేను ఏం చేసినాను, ఏ కింద A1 A2 క్రియేట్ చేస్తాను. మీరు ఎల్ఎస్ కమాండ్ ఇస్తే యూ కెన్ ఫైండ్. ఇప్పుడు నేను ఏ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నాకేం కావాలి, నాకు ఇక్కడ బి కింద B1 B2 క్రియేట్ చేయాలి. కాబట్టి నేనేమంటున్నాను ఇక్కడ సిడి స్పేస్ బి అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఎంకేడిఆర్ B1 B2 అని చెప్పి ఇచ్చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది. మళ్ళీ నేను బి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఎంకేడిఆర్ సారీ సిడి అని చెప్పి ఇచ్చేసి సి లేక ఎంటర్ అవ్వండి, సి అని చెప్పి ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఎంకేడిఆర్ అని చెప్పి ఇచ్చేసి C1 C2 అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కమాండ్ ఇస్తేనా C1 C2 అని చెప్పి ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనము ఏబిసి సారీ ఎంఎస్ఎంఈ కింద ఏబిసి కింద
సిలో ఉన్నాం అంటే సికి పేరెంట్ డైరెక్టరీ వచ్చేసరికి ఏబిసి, ఏబిసికి పేరెంట్ డైరెక్టరీ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ. ఇప్పుడు నేను సి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, అదే విధంగా ఏబిసి అనే డైరెక్టరీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోవాలి. సిడి స్పేస్ డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ సిడి స్పేస్ డాట్ డాట్ అంటే 1 లెవెల్ బ్యాక్ అనమాట. నేను 2 లెవెల్ బ్యాక్ రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అగైన్ డాట్ డాట్ ఎంటర్. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నట్లయితే నా పిడబ్ల్యూడి మీరు ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారు? ఎంఎస్ఎంఈ డైరెక్టరీలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ ఇచ్చేస్తే నా దగ్గర ఏబిసి అనే డైరెక్టరీ ఉంది. ఈ ఏబిసి అనే డైరెక్టరీలో మనకు ఏ డైరెక్టరీస్ ఉన్నాయి, ఏ డైరెక్టరీ కింద సబ్ డైరెక్టరీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎల్ఎస్ స్పేస్ -r ఏబిసి అని చెప్పిస్తున్నాను నేను. అదే మీరు ఇక్కడ రికర్సివ్ అంటే మీరు క్యాపిటల్ ఆర్ ఇస్తేనా ఈ డైరెక్టరీ కింద ఏమేమి ఉన్నాయో మీరు అన్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇవ్వగానే మనకు ఏబిసి అనే ఉంది. ఏబిసి కింద ఏబిసి ఉంది, మళ్ళీ ఏ కింద A1 A2 ఉంది. ఓకేనా, చూసారా మీరు ఇక్కడ దాని పాత్ ఏంటి ప్రతి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు ఇలా కాదు, నేను ఇక్కడ మీరు ఇక్కడ ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే ఓకే ట్రీ కమాండ్ ఈజ్ నాట్ ఫౌండ్ పర్ఫెక్ట్. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, మీరు ఇక్కడ మీరు ఇక్కడ ఎం అని చెప్పి ఇచ్చేసి ఇన్స్టాల్ దెన్ ట్రీ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత -y అంటే కన్ఫర్మేషన్ ఇన్స్టాలేషన్ చేయాలి అని, దెన్ ఎంటర్. మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ గా ట్రీ అనే కమాండ్ ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీకు ఏమైందండి, ఇక్కడ ఏబిసిలో టోటల్ 9 డైరెక్టరీస్ ఉన్నాయి. ఏబిసి మళ్ళీ ఏ కింద A1 A2, బి కింద B1 B2, సి కింద C1 C2. మీరు ఇది క్రియేట్ చేయడం కోసము మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా యూజ్ చేస్తారు. అలా కాకుండా నేను సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేయాలా, ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చేసి ఇక్కడ ఆర్ఎం స్పేస్ -rf అంటే రిమూవ్ ద ఒక ఫోర్స్బుల్ అన్నమాట. ఏ డైరెక్టరీని, ఏబిసి అనే డైరెక్టరీని నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. నేను ఏమంటున్నానంటే ఒక సింగిల్ కమాండ్ యూజ్ చేసుకుని ఏమంటున్నాను, mkdir -p, p మీన్స్ పేరెంట్ డైరెక్టరీ, పేరెంట్ డైరెక్టరీ వచ్చేసరికి ఏబిసి. ఓకేనా, నాకేం చేయాలి, నాకు ఇక్కడ ఏబిసి కింద ఏ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి, అదేవిధంగా ఏబిసి కింద బి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి, ఏబిసి కింద సి డైరెక్టరీ కూడా క్రియేట్ అవ్వాలి. అంటే దిస్ ఇస్ ద పేరెంట్ డైరెక్టరీ, ఈ డైరెక్టరీ కింద ఏ అనే డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. ఓకేనా, అదేవిధంగా బి అనే డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి, సి అనే డైరెక్టరీ కూడా క్రియేట్ అవ్వాలి. మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇక్కడ ఏబిసి ఏ అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది, ఏ అనే డైరెక్టరీ కింద నాకు ఇక్కడ A1 క్రియేట్ అవ్వాలి. అదే విధంగా ఏబిసి ఒక ఏ అనే డైరెక్టరీ కింద A2 కూడా క్రియేట్ అవ్వాలి. నాకు బి అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ నాకేం కావాలి, నాకు ఇక్కడ ఏబిసి బి అనే డైరెక్టరీ కింద నాకు B1 అని చెప్పి క్రియేట్ అవ్వాలి. అదే విధంగా నాకు ఇక్కడ ఏబిసి ఓకేనా బి కింద నాకు B2 అనేది కూడా క్రియేట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ సి అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. సి అనే డైరెక్టరీ కింద నాకేం కావాలా, ఏబిసి సి అనే డైరెక్టరీ కింద C1 అని చెప్పి క్రియేట్ అవ్వాలి. అదే మళ్ళీ ఏబిసి
ఓకేనా. సి అనే డైరెక్టరీ కింద C2 అని చెప్పి కూడా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎంటర్ ఇస్తేనా ఇప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఏబిసి అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఏబిసి అనే డైరెక్టరీ కింద ఈ డైరెక్టరీ యొక్క స్ట్రక్చర్ ని మనం కనుక్కోవాలి అంటే సో ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఓకే ఆ ఏబిసి అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏ కింద A1 నేను ఏదో మిస్టేక్ ఇచ్చిన ఏది సి సి ఇక్కడ నేను ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను నేను ఇక్కడ కాబట్టి నాకు రాలేదు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే సో ఏ కింద A1 క్రియేట్ అయింది. అదే విధంగా బి కింద B1 B2 క్రియేట్ అయింది. సి కింద C1 C2 క్రియేట్ అయింది. A2 ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే నేను ఏదైనా మిస్టేక్ గా ఇచ్చింటాను ఇక్కడ. సో ఈ విధంగా నేను మిస్టేక్ ఇచ్చాను ఇక్కడ. ఏమి ఇచ్చాను నేను ఫస్ట్ అయిన ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను కాబట్టి A2 క్రియేట్ అవ్వలేదు. ఇది లెంతీ ప్రాసెస్ అనుకుంటే ఇది ఇంకా చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటే ఇంకా మనం ఏ విధంగా సింప్లై చేయాలి అంటే సి ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రిమూవ్ చేస్తున్నాను -rf abc అనే డైరెక్టరీని రిమూవ్ చేస్తున్నాను. యూ కెన్ చెక్ ఇట్ వెదర్ abc డైరెక్టరీ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్. రిమూవ్ -rf abc అని చెప్పి ఇస్తున్నాను. నౌ దెర్ ఇస్ నో డైరెక్టరీ abc. ఇప్పుడు నేను ఏం చేస్తాను mkdir -p సో నాకు ఏ డైరెక్టరీ కావాలా నాకు డైరెక్టరీ వచ్చేసరికి ఏబిసి అనే డైరెక్టరీ కావాలా. సో ఈ ఏబిసి అనే డైరెక్టరీ కింద నాకు ఏం కావాలి అంటే ఏ కావాలా బి కావాలా సి కావాలా. ఓకే మళ్ళీ నాకేం కావాలి నాకు ఇక్కడ ఏ కింద నాకేం కావాలా సో ఏ కింద వచ్చేసరికి నాకు A1 కావాలా అదే విధంగా A2 కావాలా క్లోజ్ బ్రాకెట్. అదే బి కింద నాకేం కావాలి అంటే సో ఐ నీడ్ B1 B2 కావాలా. అదే సి కింద నాకేం కావాలి అంటే సి కింద ఐ రిక్వైర్డ్ C1 C2 కావాలా. దెన్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిసి అనే డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ డైరెక్టరీ యొక్క స్ట్రక్చర్ మనం చూడాలి అంటే ట్రీ అనే కమాండ్ ఇచ్చేసి ఏబిసి అని చెప్పి ఇస్తున్నాం. సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిసి అనే డైరెక్టరీకి మనం రీనేమ్ చేయాలా. రీనేమ్ అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఎంవి కమాండ్ యూజ్ చేసుకోండి. ఏబిసి అనే డైరెక్టరీకి రీనేమ్ వచ్చేసరికి XYZ అని చెప్పిస్తున్నాను నేను ఇక్కడ. ఇది సక్సెస్ఫుల్ గా రీనేమ్ అయింది. ఏబిసి అనే డైరెక్టరీకి XYZ అనే డైరెక్టరీ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు మీరు LS గాని ఇచ్చినట్లయితేనా ఇక్కడ XYZ అనే డైరెక్టరీ వచ్చింది బి రీప్లేస్ ఆఫ్ ఏబిసి. ఇప్పుడు మీరు ట్రీ అని చెప్పి ఇచ్చేసి XYZ అని ఇస్తేనా మీకు ఇక్కడ XYZ అనే డైరెక్టరీలో ఏ బి సి అదే విధంగా సబ్ డైరెక్టరీస్ కూడా ఉన్నాయి.
మీరు ఎంవి కమాండ్ యూజ్ చేసుకొని ఒక డైరెక్టరీకి రీనేమ్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అదే విధంగా ఒక ఎంవి కమాండ్ యూజ్ చేసుకొని అంటే ఒక ఎంవి కమాండ్ యూజ్ చేసుకొని ఒక డైరెక్టరీని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్లోకి ఏ విధంగా మూవ్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ సి. ఇప్పుడు మీకు ఇక్కడ XYZ ఉందండి. ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఎంకేడిఆర్ లైనెక్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ నీకు ఇక్కడ లైనెక్స్ కూడా ఉంది. ఇప్పుడు XYZ అనే డైరెక్టరీని నేను కంప్లీట్గా లైనెక్స్ అనే డైరెక్టరీలోకి మూవ్ చేయాలా. మూవ్ చేసినామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మూవ్ చేస్తున్నాము అంటే డైరెక్టరీ ఆర్ ఫైల్ మనకు సోర్స్ లొకేషన్లో ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ చేశానంటే ఈ XYZ అనేది ఈ లొకేషన్లో ఉండదు. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఎంవి XYZ అనే డైరెక్టరీని ఎక్కడ మూవ్ చేస్తున్నాను, లైనెక్స్ అనే డైరెక్టరీ కిందికి మూవ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ రీనేమ్. XYZ అనే డైరెక్టరీని లైనెక్స్ అనే డైరెక్టరీలోకి నేను మూవ్ చేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, నేను ఫస్ట్ చెక్ చేసుకుంటా సార్, నాకు లైనెక్స్ అనే డైరెక్టరీలో XYZ అనే డైరెక్టరీ ఉందా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ls స్పేస్ లైనెక్స్ అని ఇవ్వండి. ఇస్తే నీకు ఇక్కడ ఎంటీ డైరెక్టరీస్ అంటే ఏమి లేవు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంవి ఓకేనా. సో XYZ అనే డైరెక్టరీని నేను ఇక్కడ లైనెక్స్ అనే డైరెక్టరీలోకి నేను ఇక్కడ మూవ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎంవి XYZ దెన్ లైనెక్స్ అని చెప్పి ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మూవ్ అయింది. ఇప్పుడు మీరు ls కమాండ్ ఇస్తే ఇప్పుడు XYZ లేదండి. ఇక్కడ XYZ ఎక్కడ ఉంది, లైనెక్స్ అనే డైరెక్టరీలో ఉంది. మీరు ఎలా తెలుసుకుంటారు, ls ఓకేనా దెన్ లైనెక్స్ అని చెప్పి ఇవ్వండి. ఇస్తే మీకు ఇక్కడ లైనెక్స్ అనే డైరెక్టరీలో XYZ అనేది ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంకేడిఆర్ ఓకే ఏబిసి, ఈ ఏబిసి కింద నేను ఏమంటున్నాను ఎంకేడిఆర్ ఓకేనా. సో పేరెంట్ డైరెక్టరీ వచ్చేసరికి నేను ఇక్కడ ఏబిసి అని చెప్పి క్రియేట్ చేస్తాను. సో దీని కింద నేను ఇక్కడ ఎక్స్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. అదే విధంగా నేను వచ్చేసరికి వై అని చెప్పి క్రియేట్ చేస్తాను. అదే విధంగా నేను వచ్చేసరికి జెడ్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నట్లయితేనా ఈ హ్యావ్ ఏ ఏబిసి డైరెక్టరీ, ఏబిసి కింద ఎక్స్ వై జెడ్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. మీరు ఇక్కడ ట్రీ కమాండ్ యూజ్ చేసుకొని ఏబిసి కానీ ఇచ్చినట్లయితేనా మీకు ఇక్కడ ఎక్స్ వై జెడ్ క్రియేట్ అవ్వలేదు. అచ్చా, నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను కాబట్టి మీకు ఇక్కడ వై అనేది క్రియేట్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటే జెడ్ అనే డైరెక్టరీని నేను ఇక్కడ లైనెక్స్ అనే డైరెక్టరీలోకి నేను ఇక్కడ మూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ మూవ్ ఏది జెడ్ అనే డైరెక్టరీ, జెడ్ అనే డైరెక్టరీ ఎక్కడ ఉంది, ఏబిసి కింద ఓకేనా. జెడ్ అనే డైరెక్టరీని నేను ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను, లైనెక్స్ లేకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఏమైంది, మీకు ఇక్కడ మీరు ls కానీ ఇచ్చేసి లైనెక్స్ కానీ ఇచ్చినట్లయితేనా ఎంటర్ ఇస్తే జెడ్ అనే డైరెక్టరీ కూడా మూవ్ అయింది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి కానీ ఇచ్చినట్లయితేనా జెడ్ అనే డైరెక్టరీ ఇస్ నాట్ అవైలబుల్ అండర్ ఏబిసి. ఇప్పుడు మీకు సక్సెస్ఫుల్ గా డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంటీ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, ఎంటీ డైరెక్టరీస్ ని ఏ విధంగా మీరు డిలీట్ చేయాలి, హెడ్ అండ్ ఎంటీ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, హెడ్ అండ్ ఎంటీ డైరెక్టరీని ఏ విధంగా డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ క్లాస్ లో నేను ఇక్కడ కాపీ అంటే సిపి అంటే ఏంది, కాపీ కమాండ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.